హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం ప్రముఖ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ రాజేశ్వరి గారి దగ్గర ఉన్నాం. నమస్కారం అండి. నమస్తే ఎలా లాస్య. ఉన్నారండి? బాగున్నాను లాస్య, మీరు బాగున్నారా? ఇప్పుడు చాలా బాగున్నాను. సో చాలా మంది ఇప్పుడు వింటున్న ఒక వర్డ్ ఏంటంటే లేజర్ స్కిన్ టోనింగ్ అనేది ఎక్కువగా వింటున్నారు. అసలు ఎలాంటి వాళ్ళు చేయించుకోవాలి? సో లాస్య, ఇది లేజర్ స్కిన్ టోనింగ్ అంటే ఏంటంటే మన ఫేస్లో అంటే మెయిన్ కాస్మెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎవరికైతే ఫేస్ బాగా డల్గా ఉంది, ఎవరికైతే అన్హెల్దీగా ఉంది, ఎవరికైతే అనీవెన్ కాంప్లెక్స్ ఉంటుంది, ఓకే, ఎవరికైతే ప్రీమెచ్యూర్ ఏజింగ్ సైన్ అంటే ఏజ్ కాక ముందే ఏజింగ్ సైన్, ఎవరికైతే ఏజింగ్ సైన్స్, సో ఎవరికైతే పిగ్మెంటేషన్ అండ్ యాక్నే పోస్ట్ యాక్నే స్కార్స్, ఇలాంటి కాస్మెటిక్ కండిషన్స్లో వాడే లేజర్ని మనము లేజర్ స్కిన్ టోనింగ్ అంటాము. సో ఏ కండిషన్ అయినా కూడా లేజర్ తో చేసేటి అన్నమాట ప్రొసీజర్స్. సో ఇందులో యాంటీ ఏజింగ్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇటువంటి లేజర్? డెఫినెట్ గా మెయిన్ ఇది యాంటీ ఏజింగ్ వాళ్ళే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఎవరి ఫేస్ మీద కూడా కొంచెం రింకిల్ కనిపించకూడదు, ఏజింగ్ సైన్ కనిపించకూడదు, అవునా కదా? సో ఇలాంటి వాళ్ళకి ఈ కండిషన్స్ లో ఈ లేజర్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకు లేజరు, ఎందుకు యాంటీ ఏజింగ్ లో అసలు ఈ కాంబినేషన్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజింగ్ ఒకటి, ప్రీమెచ్యూర్ ఏజింగ్ సైన్ ఒకటి. ఓకే, సో ఏజింగ్ అంటే 45+ ఒకటి, ప్రీమెచ్యూర్ అంటే <less>45 years, ఈ కేటగిరీస్. ఇంకోటి మనకి ఏజింగ్ సైన్స్ అంటే ఏంటి అసలు, చిన్న చిన్న పోర్స్ రావడము, అంటే స్మూత్ గా టోన్ ఉన్న ప్లేస్ లో చిన్న చిన్న హోల్స్ లాగా అయిపోవడము, ఎలాస్టిసిటీ లూజ్ అవ్వడము, స్కిన్ అనేది సాగి అవ్వడము, లేదా అంటే ఒక ఏజింగ్ సైన్ లో మనకి స్కిన్ డల్ అయిపోతుంది, ఏంటంటే అన్హెల్దీగా కూడా కనిపిస్తుంది, ఓకే, చిన్న చిన్న రింకిల్స్ ఫామ్ అవ్వడము, ఇవన్నీ ఏజింగ్ సైన్స్ అన్నట్టు. అసలు ఏజింగ్ సైన్స్ మనకి ఎందుకు వస్తుంది, ఈ లేజర్ అసలు వీటికి ఎలా యూజ్ అవుతుంది, అసలు మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎలా అంటే, మనకి కొల్లాజన్ అనేది ఒక సీక్రెట్ ఆఫ్ బ్యూటీ అన్నట్టు, ఒక టిష్యూ కొల్లాజన్ అనేది. ఈ కొల్లాజన్ ఏమైతుంది అంటే మనకి ఏజ్ అయినా కొద్దీ డే బై డే అంటే 45+ లో దానంతా అదే కూడా కరుగుతూ ఉంటుంది. అదే ఏజ్ కాని వాళ్ళకి, బిఫోర్ 45 years వాళ్ళకి ఏమవుతుంది అంటే, బికాస్ ఆఫ్ స్ట్రెస్ వల్ల కావచ్చు, స్ట్రెయిన్ వల్ల కావచ్చు, ఇంప్రాపర్ స్లీప్ వల్ల కూడా కావచ్చు, లేదా అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల కూడా మనకి న్యాచురల్ గానే కొల్లాజన్ అనేది తగ్గిపోతుంటది. సో వాట్ ఎవర్ ద ఓవరాల్ గా కొల్లాజన్ అనేది తగ్గిపోతుంది. మనం వంటలు చేసుకుంటున్నాము, లేదా న్యాచురల్ ప్రాసెస్ లో కూడా కొల్లాజన్ అనేది డే బై డే తగ్గుతూ ఉంటుంది. ఈ కొల్లాజన్ ని మళ్ళీ మనం బిల్డ్ చేయాలి. బిల్డ్ చేయకపోతే ఏమవుతుంది, చిన్న చిన్న హోల్స్ కానీ, చిన్న చిన్న రింకిల్స్ కానీ, ఇవన్నీ కూడా అనీవెన్ కంప్లెక్షన్ ఇవన్నీ కూడా వస్తుంది. ఈ లేజర్ వల్ల ఏమవుతుంది, కొల్లాజన్ అనేది బూస్టింగ్ అవుతుంది. సో మళ్ళీ ఎప్పటికప్పుడు రీఫిల్ అవుతుంది. కాబట్టి యంగ్ అండ్ యూత్ఫుల్ గా కనిపిస్తూ ఉంటాము. అంటే ఏదో రింకిల్స్ ఉన్న వాళ్ళే, ఏదో పోర్స్ ఉన్న వాళ్ళే వాళ్ళు కాదు. ఇవన్నీ ప్రీమెచ్యూర్ గా అవాయిడ్ చేయాలన్నా కూడా అప్పుడప్పుడు ఇలాంటి లేజర్ టోనింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎప్పటికప్పుడు ఆటోమేటికల్లీ అది రీబిల్డ్ అవుతా ఉంటుంది. సో ఏజింగ్ వాళ్ళకి ఇదంతా కూడా. ఓకే థ్యాంక్ యూ సో మచ్.